భారత్కు పాకిస్తాన్ లాగా బ్రోకర్ పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ట్రబుల్ షూటర్ జయశంకర్ చేసిన సెన్సేషనల్ కామెంట్ ఇది. జయశంకర్ ఈ మాట ఎందుకు అన్నారో ప్రపంచానికి ఇప్పుడే అర్థమవుతుంది. ఆ మాటకొస్తే స్వయంగా పాకిస్తాన్ ప్రధాని తమది బ్రోకిన్ నేషనే కాదు, బ్రోకర్ నేషన్ అని కూడా అంగీకరించాడు. సీజ్ ఫైర్ ఎపిసోడ్లో వైట్ హౌస్ మెసేజ్ను కాపీ పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఒక్క ట్వీట్ తోటి 38 రోజుల యుద్ధంలో అమెరికా ఓటమిని కన్ఫర్మ్ చేసేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ ఒక్క ట్వీట్ పైనే చర్చ జరుగుతుందంటే పాకిస్తాన్ను అడ్డం పెట్టుకొని ట్రంప్ ఆడిన మైండ్ గేమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు పాకిస్తాన్ నయా కాపీ పేస్ట్ దౌత్యం సీక్రెట్స్ ఏంటి? షరీఫ్ ట్వీట్లోని ఆ ఒక్క లైన్ ఎలాంటి రహస్యాలను బయటపెట్టింది? లెట్స్ వాచ్. 2 వారాల సీజ్ ఫైర్, పాక్ను బ్రోకర్గా మార్చిన ట్రంప్. ఇరాన్తో పోరాడలేకే పాకిస్తాన్ ప్రధానిని తెరపైకి తెచ్చాడా? సీజ్ ఫైర్ ఎపిసోడ్లో షహబాజ్తో ట్రంప్ మైండ్ గేమ్ ఏంటి? Mr. President, I would like to salute you for your exemplary leadership, visionary leadership, and I think that you are the man this world needed most at this point in time. 2 వారాల సీజ్ ఫైర్ ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందో 19 సెకండ్ల ఈ వీడియోనే చెబుతుంది. ఈ వీడియోని ఎవరు క్రియేట్ చేశారో తెలియదు, కానీ కాల్పుల విరమణలో పాక్ పాత్రను క్రిస్టల్ క్లియర్ గా చూపించేశారు. అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఇరాన్ పై విధించిన గడువును మరో 2 వారాలు పొడిగించాలని రిక్వెస్ట్ చేశాడు. దౌత్య చర్చలకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని తిరిగి తెరవాలని ఇరాన్ కు విజ్ఞప్తి చేశాడు. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన ఉద్రిక్తతల అనంతరం ఇరు దేశాలు తక్షణమే అమలుకి వచ్చేలా సంపూర్ణ కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పుకొచ్చాడు. ఈ కీలక నిర్ణయం అమెరికా, ఇరాన్తో పాటు లెబనాన్, ఇతర యుద్ధ ప్రభావిత ప్రాంతాలన్నింటికీ వర్తిస్తుందని అధికారిక వర్గాలు ప్రకటించాయన్నాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 10వ తేదీన ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగనున్నాయని కూడా స్పష్టం చేశాడు. అయితే ఈ ట్వీట్ చేసే క్రమంలో చేసిన ఓ చిన్న పొరపాటుతో పాకిస్తాన్ ప్రధాని తన పరువు తీసుకోవడమే కాక సీజ్ ఫైర్ వెనుక అసలు రహస్యాన్ని బట్టబయలు చేసేశాడు. డ్రాఫ్ట్ పాకిస్తాన్స్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్. సీజ్ ఫైర్ వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టిన అక్షరాలు ఇవే. షరీఫ్ ట్వీట్ లో అత్యంత వినయంతో ఒక శుభవార్తను తెలియచేస్తున్నాను. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తమ మిత్ర దేశాలతో కలిసి లెబనాన్, ఇతర ప్రాంతాలతో సహా అన్ని చోట్ల తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుంది. వివేకవంతమైన చర్యను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇరు దేశాల నాయకత్వానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 10న జరగబోయే ఇస్లామాబాద్ చర్చలు సుస్థిర శాంతిని సాధించడంలో విజయం సాధిస్తాయని తాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని శుభవార్తల్ని పంచుకోవాలని కోరుకుంటున్నాం అన్నాడు. ఇంతవరకు చూస్తే సాధారణ దౌత్య ప్రకటనలాగే అనిపించింది. ఇది స్వయంగా షహబాజ్ షరీఫ్ రాసిన పోస్టులాగే అనిపించింది కూడా. కానీ ఇది ఎవరో పంపిన సందేశమని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేశాడు షరీఫ్. ఈ మార్పును గమనించిన సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే స్పందించారు. ట్వీట్ ఎడిట్ హిస్టరీని పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది. మొదటిగా పోస్ట్ చేసిన వర్షన్లో డ్రాఫ్ట్ పాకిస్తాన్స్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అనే వాక్యం ఉండడం సంచలనంగా మారింది. దీంతో వైట్ హౌస్ పంపిన సందేశాన్ని షరీఫ్ పోస్ట్ చేశాడని తేలిపోయింది. కానీ షరీఫ్తో అమెరికా ఈ ట్వీట్ ఎందుకు చేయించింది? షరీఫ్ ట్వీట్ ను ఎడిట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వెలువెత్తిన మీమ్స్ ఇవి. ఎవరో ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ యథాతథంగా కాపీ చేసి పోస్ట్ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా వైట్ హౌస్ నుంచి వచ్చిన సూచనలను తొలగించడం మర్చిపోయారని షరీఫ్ ను ఏకిపారేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభావితం చేస్తున్నారనే చర్చ మొదలైంది. పాక్ నాయకత్వం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయటి శక్తుల ప్రభావంతోనే ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ పాకిస్తాన్ ప్రధాని ద్వారా ఈ సందేశం ఎందుకు పోస్ట్ చేయించినట్టు? ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి పాకిస్తాన్ ఒక బ్రోకర్ గా ట్రంప్ వాడుకుంటున్నాడు. ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్న దేశం కావడం, ఇస్లామిక్ దేశంగా ఇరాన్తో పాకిస్తాన్ కు ఉన్న సంబంధాల వల్ల పాకిస్తాన్ మాటను ఇరాన్ వినే అవకాశం ఉంటుందని అమెరికా భావిస్తోంది. అమెరికా నేరుగా ఇరాన్తో చర్చలు జరపడం కంటే పాకిస్తాన్ వంటి దేశాల ద్వారా మెసేజ్ పంపడం
పంపడం దౌత్యపరంగా సులభం. అందుకే ట్రంప్ కూడా తన ప్రకటనలో పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా మద్దతు దక్కాలంటే ట్రంప్ చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి. అందుకే అమెరికా ఇచ్చే స్క్రిప్టును పాక్ ప్రధాని పోస్ట్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. కానీ ఇరాన్ను నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ షరీఫ్ను అడ్డు పెట్టుకుని ఆటాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు కథంతా ఇక్కడే ఉంది. ఇరాన్ను నాశనం చేస్తామని బెదిరింపులకు దిగి వెనక్కి తగ్గడం వెనుక చాలా లోతైన రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన వ్యూహాలు ఉన్నాయి. ట్రంప్ ఏప్రిల్ 7 రాత్రి 8 గంటలలోపు ఇరాన్ లొంగిపోకపోతే ఒక నాగరికత అంతమైపోతుంది అని అత్యంత భయంకరమైన హెచ్చరిక చేశాడు. కానీ ఇరాన్ను దెబ్బకొట్టే సత్తా అమెరికా దగ్గర లేదు. ఉండి ఉంటే ఈ యుద్ధం ఎన్ని రోజులుగా కొనసాగేదే కాదు. అంతేకాదు, ఇరాన్పై భీకర దాడులు చేస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్వయంగా ఫోన్ చేసి బ్రతిమిలాడారని, వారి కోరిక మేరకే తాను 2 వారాల సమయం ఇస్తున్నానని ట్రంప్ ప్రకటించాడు. పాకిస్తాన్ అడిగితే మానవతా దృక్పథంతో ఆగాను అని ప్రపంచానికి చెప్పుకోవడానికి ట్రంప్ కు ఓ అవకాశం దొరికింది. ఇంకా వివరంగా చెప్పాలి అంటే, అమెరికా నేరుగా ఇరాన్తో మాట్లాడితే అది తన ఓటమి అవుతుంది. అదే పాకిస్తాన్ ద్వారా మాట్లాడితే అది ఒక మధ్యవర్తిత్వం అవుతుంది. ఇరాన్ ఒక ఇస్లామిక్ దేశం కాబట్టి మరో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ చెబితే ఇరాన్ ప్రజల్లో, ప్రభుత్వంలో వ్యతిరేకత తక్కువగా ఉంటుంది. ఇదే ట్రంప్ అసలు ప్లాన్. అందుకే షరీఫ్ ఎలాంటి ప్రకటన చేయాలో కూడా వైట్ హౌజే రాసి పంపించింది. ఆ సందేశాన్ని కనీసం ఎడిట్ చేయకుండా పోస్ట్ చేసి పరువు పోగొట్టుకున్నాడు పాక్ ప్రధాని. ఇక 2వ పాయింట్, చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం. ఇరాన్ హార్మజును మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయింది. దీనివల్ల అమెరికాలో ఇంధన ధరలు రెట్టింపయ్యాయి. యుద్ధం మరింత ముదిరితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగొలే ప్రమాదం ఉంది. అందుకే మధ్యవర్తిత్వం పేరుతో ఇరాన్ జలసంధిని తెరిచేలా చేయడం ట్రంప్ అసలు లక్ష్యం. పాక్ ప్రధాని తన ట్వీట్లో ఇరాన్ సోదరుడు జలసంధిని తెరవాలని కోరడం ట్రంప్ రాసిన స్క్రిప్ట్లో భాగమేనని అందుకే విమర్శలొస్తున్నాయి. 3వ అంశం, ఇరాన్ పంపిన 10 పాయింట్ల ప్రతిపాదన. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ ఒక 10 పాయింట్ల శాంతి ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపింది. అందులో కొన్ని అంశాలకు ట్రంప్ అంగీకరించాడు. ఇది చర్చలకు మంచి ప్రాతిపదిక అని ట్రంప్ స్వయంగా పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో అమెరికా ఓడింది అనడానికి ఈ అంగీకారమే ఉదాహరణ. ఆ చర్చలు జరపడానికే 2 వారాల సీజ్ ఫైర్ డ్రామా. ఓవరాల్ గా ట్రంప్ తన హెచ్చరికల ద్వారా ఇరాన్ను భయపెట్టి పాక్ ద్వారా తలుపులు తెరిపించి యుద్ధం లేకుండానే తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నాడు. అంటే ఇక్కడ పాకిస్తాన్ కేవలం ఒక పోస్ట్ మ్యాన్ పాత్ర మాత్రమే పోషించింది. ట్రంప్ ఉద్దేశ్యంలో నేను కొట్టడానికి చేయెత్తాను, కానీ పాకిస్తాన్ అడ్డుపడి కాపాడింది, ప్రస్తుతానికి ఆగుతున్నాను. ఇదే ఆ సీజ్ ఫైర్ వెనుక ఉన్న అస్సలు సీక్రెట్. పాకిస్తాన్ ఒక బ్రోకర్గా వాడుకోవడం అమెరికాకు కొత్తేం కాదు. ఇటీవల జయశంకర్ కూడా ఇదే మాట చెప్పారు. భారత్కు పాకిస్తాన్లోగా బ్రోకర్ పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మనకంటే చిన్న దేశం, ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్ అమెరికా, ఇరాన్ మధ్య రాయబారం నడుపుతూ గ్లోబల్ స్టేజ్ పై హైలైట్ అవుతోందని, కానీ భారత్ మాత్రం మౌనంగా చూస్తోందని కాంగ్రెస్ లీడర్లు విమర్శించారు. ఇది మన విదేశాంగ విధానం వైఫల్యం కాదా అని ఇతర విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై జయశంకర్ సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ మాదిరిగా ఇండియా మధ్యవర్తిత్వం, బ్రోకర్ పనులు చెయ్యదు అని జయశంకర్ అన్నారు. పాకిస్తాన్ లాంటి దేశాలు కేవలం వేరొకరి ప్రయోజనాల కోసం వాడబడే ఛానల్స్ మాత్రమే అని తేల్చి చెప్పారు. అమెరికా అవసరాల కోసం పాక్ ను 1981 నుంచే ఇలాంటి మధ్యవర్తిత్వాలకు వాడుకుంటోందని, ఇందులో కొత్తేమీ లేదని కొట్టిపారేశారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జయశంకర్ చెప్పిన మాటలే నిజమనిపిస్తోంది. పాకిస్తాన్ ఒక బ్రోకర్గా మిగిలిపోయింది.